సప్త సాగరాలు దాటి సినిమాతో తెలుగు కన్నడ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రుక్మిణి వసంత్ కు సంబంధించిన ఒక విజువల్ అయితే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె గ్రీన్ కలర్ బికినీలో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నట్లుగా చూపిస్తున్న ఒక క్లిప్ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఇది ఒరిజినల్ కాదని ఏఐ సహాయంతో సృష్టించిన డీప్ ఫేక్ వీడియో అని తెలుస్తోంది. దీనిపై ఆమె అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ వైరల్ క్లిప్ లో రుక్మిణి చుట్టూ కూడా కెమెరాలు, లైట్లు, షూటింగ్ క్రూ ఉన్నట్లుగా ఒక పూర్తి ప్రొడక్షన్ సెటప్ కనిపిస్తుంది. దీంతో ఇక ఇది ఏదైనా సినిమా షూటింగా లేదా బ్రాండ్ ప్రమోషన్ అని చాలా మంది గందరగోళానికి గురయ్యారు. ఇక అయితే సాంకేతిక నిపుణుల పరిశీలన ప్రకారం ఇది చాలా పక్కాగా ప్లాన్ చేసి డిజైన్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ ఫేక్ క్రియేషన్ అని తెలుస్తోంది. ఒక నటి ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి ఇంతలా తెగించడంపై తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. సాధారణంగా స్క్రీన్ పై చాలా సాంప్రదాయంగా పద్ధతిగా కనిపించే పాత్రలు మాత్రమే చేసే రుక్మిణిని ఇలాంటి బట్టల్లో చూసేసరికి కొందరు నెటిజన్లు అనవసరంగా ఆమె మొరాలిటీని ప్రశ్నిస్తూ కమెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఇక అసలు అది నిజమైన వీడియోనా కాదా అని ఆలోచించకుండా ఒక మహిళ వ్యక్తిగత స్వేచ్ఛను, ప్రైవసీని కించపరిచేలా మాట్లాడటం దురదృష్టకరం. సైబర్ నేరగాళ్ల కంటే ఇలాంటి వారి ఆలోచనలు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ ఫేక్ వీడియో హల్చల్ చేయడంపై రుక్మిణి వసంత్ ఫ్యాన్స్ అయితే చాలా సీరియస్ గా ఉన్నారు. అనుమతి లేకుండా ఒక సెలబ్రిటీ రూపాన్ని ఇలా తప్పుడుగా వాడటం ఘోరమైన నేరమని వారు గుర్తు చేస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి ఫేక్ వీడియోనే. దీని వెనుక ఉన్న ఆకతాయిలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ లీగల్ వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. ఇక చిత్ర పరిశ్రమ, సైబర్ క్రైమ్ పోలీసులు కలిసి ఇలాంటి సైబర్ నేరగాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు. ప్రస్తుతం రుక్మిణి వసంత్ కెరియర్ పరంగా ఎంతో క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న డ్రాగన్ సినిమాతో పాటు రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్ లోను ఆమె కీలక పాత్రలు పోషిస్తూ ఉంది. ఇక ఇంతటి క్రేజీ లైనప్ తో దూసుకుపోతున్న తరుణంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఆమె ఫ్యాన్స్ కు తీవ్ర ఆవేదన కలిగిస్తూ ఉన్నాయి. సాంకేతికత పెరిగే కొద్దీ సెలబ్రిటీల ప్రైవసీకి పెద్ద ముప్పుగా మారుతోంది. నిన్న రష్మిక, నేడు రుక్మిణి ఇలా వరుసగా హీరోయిన్లు డీప్ ఫేక్ బారిన పడటం ఆందోళనకరం. ఇలాంటి విషయాలను గాసిప్స్ గా తీసిపారేయకుండా డిజిటల్ నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పుడే వీటికి అడ్డుకట్ట పడుతుందని అభిమానులు భావిస్తూ ఉన్నారు.